మీరు దళితులే కదా, దళిత బిడ్డలే కదా. గతంలో బీఆర్ఎస్ పార్టీ పాలన ఉన్నప్పుడు దళితుడికి అంటే కొన్ని విషయాల్లో న్యాయం జరిగిందే. మళ్ళీ ఈ పరిపాలన మారినాక వాళ్ళ కుల వివక్షత విషయంలో ఏమైనా మార్పు జరుగుతుందేమో అనుకున్నాను. అని ఎక్కడ లేదు. అరే మొన్నటికి మొన్న ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఓ దళితుడు పోటీ చేస్తే ఒక రెడ్డి కులస్తుడు వచ్చి ఇంకెక్కడ న్యాయం అంటున్నాడు. ఇది కుల వివక్షత కాదా అంటున్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇది కుల వివక్షత కాదా? దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. మరి రేవంత్ రెడ్డి గారు దళితుల మీద చిత్తశుద్ధి లేకపోతే, దళితుల మీద ప్రేమ లేకపోతే వర్గీకరణ ఎందుకు చేస్తున్నాయన్న? ఎవరిని కూడా ఎక్కడ కూడా వదిలిపెట్టేది లేదన్న. 100% రాబోయే రోజుల్లో దళితులని చట్టానికి విరుద్ధంగా ఇల్లు కట్టుకున్నాం అన్నప్పుడు ఒక నోటీస్ ఇవ్వాలి. నువ్వు తెల్లవారుజామున నీ బుల్డోజర్లు, నీ అధికారులు 500 మంది పోలీసులు తీసుకొచ్చి ఇల్లులు కూడా కొట్టడం ఎంతవరకు కరెక్ట్? నోటీస్ లేకుండా పేద ప్రజలే వాళ్ళని తీసుకొచ్చి నడి రోడ్లో వేసింది వాస్తవమే. కానీ ఆ వేసేయడానికి కారణం ఎవరన్నా? గత ప్రభుత్వం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఆ భూదాన్ భూముల విషయంలో అన్యాయం చేయలేదు, న్యాయం చేసింది అంటారు. మరి 10 సంవత్సరాల కింద నువ్వు వాళ్ళకి భూములు ఇచ్చినప్పుడు ఆ 10 సంవత్సరాలు అప్పుడు చట్టబద్ధత ఎందుకు కల్పించలేదు? ఈ భూముల జోలికి ఎవరు రాదు, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ కూడా ఈ చట్టబద్ధత కల్పించినాము అనేసి నువ్వు ఎందుకు ఒక రెజల్యూషన్ పాస్ ఎందుకు చేయలేదు అప్పట్లో? ఇదే ఈ సంఘటన జరిగిన 5 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత పొంగులేటి శ్రీనివాస్ అంటే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ ఎవరైతే ఇల్లులు వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ మేము ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు కట్టిస్తాం. కూడగొట్టడం ఎందుకు, కట్టియడం ఎందుకు అంటున్నా నేను. వాళ్ళ నోట్ల నుంచి కూడు లాక్కోవడం ఎందుకు, మళ్ళీ మీకు తీసుకొచ్చి బిర్యానీ పెడతా ఉన్నా ఎందుకన్నా? హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ ఆగం చేస్తున్నాను అంటున్నారు మీరు. వరదలు వచ్చినప్పుడు ఇదే హైదరాబాద్ ఏమైందన్నా? లీగల్ గా ఉన్న వాళ్ళ జోలికి ఎంత పెద్ద నాయకుడైనా, ఎంత పెద్ద వ్యక్తి అయినా, వ్యవస్థలో ఉన్న వ్యక్తి పోతే లీగల్ గా ఉన్న వాళ్ళని ఇంతకు టచ్ చేయలేదు, టచ్ చేసే పరిస్థితి ఉండదు. మూసీ పక్కన ఉన్నటువంటి ఎప్పుడో వాళ్ళు కొనుక్కొని ఇప్పుడు లక్షలు పెట్టి కొనుక్కొని ఉంటున్నారు. ఇప్పుడు ఆ రిచ్ పార్క్ పూలగొట్టి ఆడ డెవలప్మెంట్ చేస్తాం, ఆడ పార్క్ పెడతాం, ఆడ గాంధీ విగ్రహాన్ని పెడతాం. నాకు అర్థం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇట్లా జరగలే అన్న. మరి కూలగొట్టిరు పోయిరు అన్న. నా మీదనే అన్న దాదాపు 11 కేసులు ఉన్నాయన్న.